ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? రాజు ఆజ్ఞ ఒకటి వచ్చింది. ఏమని వచ్చింది? ఒక బంగారు ప్రతిమను నిలబెట్టి దానికి ఏం చేయాలంట? సాగిలపడి నమస్కారం చేయండి. చేయకపోతే ఏం చేస్తానన్నారు? కళ్ళ ముందే అగ్నిగుండం పెట్టారు. ఇక్కడ బంగారు ప్రతిమ నిలబెట్టారు. నమస్కారం చేయమంటారు. ఇక్కడ నమస్కారం చేయకపోతే ఎక్కడ వేస్తారంట? అది రాజు ఆజ్ఞ ఇచ్చారు. ఇచ్చినప్పుడు వీరు యవనస్తుల, ముసలివారా, లేకపోతే మధ్య వయసు వారా? ఎవరు? యవనస్తులు. అంటే యవనస్తులు ఎవరైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈవెన్ దేవునికి వ్యతిరేకంగా జీవించమని పేరెంట్స్ ప్రోత్సహించినప్పటికీ లోపడతారా? లోపడరా? యవనస్తులు లోపడతారా? లోపడరా? లోపడరు. విశ్వాసం గల యవనస్తులు ఎవరికి లోపడతారు? అవిశ్వాసులు ఎవరికి లోపడతారు? చెప్పాలి. గవర్నమెంట్కి. ఇప్పుడు మన గవర్నమెంటే ఉంది. ఇప్పుడు అంతా కూడా లోకంలో మారిపోతుంది. క్రైస్తవులను ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఏదైనా దేవుని బిడ్డలకి వ్యతిరేకమైన చట్టాలు వచ్చినాయి అనుకో, ఆ వ్యతిరేకమైన చట్టాలకు మనం లోబడాలా? దేవుని పిల్లల్లాగా జీవించాలా? జీవించాలి. అక్కడ యవనస్తుల గురించి నేను ఎందుకు తీసుకున్నానంటే, వేడి గల అగ్నిగుండము కళ్ళ ముందు కనపడుతున్నా వాళ్ళు ఏమన్నారు? నెబుకద్నెజరు, నీవు నిలవబెట్టించిన ప్రతిమకు మేమైతే నమస్కరించాం. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే మేమైతే నమస్కరించాం. అది విశ్వాసం అండి. అమ్మో, మేము ఒకవేళ రాజాజ్ఞకు లోబడకపోతే దేవుడు మమ్మల్ని కాపాడుతాడో లేదో అని అవిశ్వాసంగా ఉన్నారా? విశ్వాసంగా ఉన్నారా? అసలు మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా సరే మేము ఎవరిలా జీవిస్తాం? చెప్పాలి నాకు. దేవుని పిల్లల్లా జీవిస్తాం. నీవు నిలబెట్టిన ప్రతిమకు మేమేం చెయ్యము? నమస్కరించాం. అది విశ్వాసం. అసలు నీకైతే మేమైతే సమాధానం చెప్పాల్సిన పనే లేదు. అంటే వాళ్ళకి ఎంత ధైర్యాన్ని ఏమిచ్చింది? ధర్మశాస్త్రాన్ని యూదులు పాటించేవారు కాబట్టి వాళ్ళేంటి, ఆ ధర్మశాస్త్రంలో నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీడ అందే కానీ దేని స్వరూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకోనకూడదు, వాటికి సాగిలపడదు, వాటికి నమస్కరించకూడదు అన్నాడు. ఆ ఆజ్ఞ వాళ్ళకి తెలుసు కాబట్టి మా ప్రాణాలు పోయినా మేము ఎక్కడికి వెళ్తాం అనుకున్నారు వాళ్ళు? నిత్యరాజ్యం. శాశ్వతమైంది ఏంటి? నిత్యరాజ్యమేనా? పాడుకుంటాంగా మనం. శాశ్వతమైనది దేవుని రాజ్యము, ఇసల రాజ్యము, నిరతము నిలుచును, నిజల రాజ్యము, నిరతము నిలుచును, శాశ్వతమైనది దేవుని రాజ్యము. అది ఆ శాశ్వతమైన రాజ్యాన్ని ఈ భూమి మీద నుండి కనులెత్తి చూడగలిగిన వారు ఎవరు? విశ్వాస వీరులు. ఎవరు? నీలో విశ్వాసం ఉంటే, యేసుప్రభు వారు అన్నారు చూడు, నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ చెట్టుని పెగిలించి ఎక్కడేయగలవు? సముద్రంలో పడవేయగలవు. నీకు ఆవగింజంత విశ్వాసం ఉందా? ఉండాలి. ప్రార్థన చేస్తాం మనం. సందేహాలు అవునైద్దా కాదా? నాకు డాక్టర్ సీట్ వచ్చిందా రాదా? లేకపోతే నేను ఎటు వెళ్తానో ఏంటో? ఈ భవిష్యత్తు మీద ఏంటంట? ఆందోళన, చింత, విచారము. అది
ఎక్కువగా ఆలోచిస్తాం. ఇవన్నీ కూడా మనకు పనికిరావు. దేవుడు తన ప్రజల్ని ఏ స్థాయిలో ఉన్నా అద్భుతంగా నిలబెట్టగలరా లేదా చెప్పండి. అందరు డాక్టర్లే అయితే మిగతా వాళ్ళు ఏమవుతారు చెప్పండి? వాళ్ళు బ్రతకట్లేదా? అందరు ఇంజనీర్లు అయితే మిగతా వాళ్ళు ఏమవుతారు చెప్పండి? బ్రతకట్లేదా? ఏ వృత్తిలో వారినైనా అభివృద్ధి పరిచేదెవరు? ధనవంతులను పేదలను నిర్మించింది ఎవరంట? ఒక వ్యక్తిని ధనవంతుడిగా చేయగల సమర్థుడు ఎవరు? నువ్వు ధనం కోసం ప్రయాసపడితే ఆ ధనం నీ నుంచి ఏమైపోద్ది? పారిపోద్ది. నువ్వు ధనం కోసం ప్రయాసపడద్దు. నువ్వు భక్తిని పెంచుకో, నువ్వు విశ్వాసాన్ని పెంచుకో. నీకేం అవసరమో నీ తండ్రి అడగక ముందు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఆకాశ పక్షుల ద్వారా పోషిస్తాడు. ఆకాశ పక్షులు తెల్లవారుజామునే లేచి ఏం చేస్తాయి? దేవుణ్ణి వాటి భాషలో స్తుతిస్తాయి. అవేం చేస్తున్నాయి? తెల్లారే పక్షులు వెళ్ళేటప్పుడు మనం వినట్లేదా? చెప్పాలి నాకు. ఇక్కడ మీకు పక్షుల శబ్దం వినపడదా? అవంట తండ్రి నీవే దిక్కుమాలని ఆకాశమునకెగిరెనే. అది తండ్రి నీవే మాకు దిక్కని ఎగురుతాయి అంట రెక్కలతో. వాటికి ఏమి గూళ్ళు లేవు, బిల్డింగులు లేవు. పక్షులకి చెట్టు మీద ఎక్కడో ఆ తల దాచుకుంటాయి లేవా? పక్షుల్ని పోషించట్లేదా దేవుడు? తన స్వరూపంలో పోలికలో నిర్మించబడినటువంటి యవనస్తులైన మీ జీవితాలను చక్కపరిచేవాడు ఎవరు? విశ్వాసం కీలకం. విశ్వాసం లేకపోతే మనం ఏమి సాధించం. అర్థమవుతుందా? అమ్మో నేను 10th ఎలా గడిచిద్దాను అనకూడదు. నువ్వు 10th పాస్ అవ్వాలని ఆయన నిర్ణయిస్తే అయిపోద్ది. అర్థమైందా? ఆయన నీ వంతు నువ్వు కృషి చేయి. గాలిలో దీపం పెట్టి కూడా ఆడుకోకూడదంటే కుదరకూడదు. మన వంతు కూడా ఏం చేయాలి? కొద్దిగా కృషి చేయాలి. మనం కష్టపడి ఆయన నువ్వు నాకు సహాయం చేయి అని దేవుడిని అడిగితే దేవుడు మన మనవులు ఆలకిస్తాడు. యవనస్తులైనటువంటి షడ్రకు మెషకు అబేద్నెగో వారు దేవుడికి యెహోవా నామానికి మించింది ఈ లోకంలో